హలో అండి. తర్వాత ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. సో మండే రోజు వచ్చేసి మేము పెడనాలో మచిలీపట్నంకి అయితే వెళ్ళామన్నమాట. మచిలీపట్నం బందర్ దగ్గర దగ్గర ఆ ఏరియాలో అనుకోండి. అక్కడికైతే ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాలని అయితే అనుకున్నాము. సో మేమైతే ఎవరెవరు లేదు, నేను మా ఆంటీ మా పిల్లలిద్దరు, మేము నలుగురు అయితే వెళ్తున్నాము. సో ఇది చూసారా, నిన్న మనకు బీచ్లో దొరికింది కదండి ఈ శంకు. ఈ శంకులో నుంచి అయితే అదైతే పీతనే అనిపిస్తుంది, చిన్న బేబీ పీత అనుకుంటా. అది అలా బయటికి వస్తుంది, మళ్ళీ భయపడి వెళ్ళి లోపలే దాంకునేస్తుంది అనమాట. దాన్ని బయటకు తీయాలని చాలా ట్రై చేసాము, బట్ అదైతే బయటికి రాలేదండి. మళ్ళీ అది నెక్స్ట్ డేకి అది ఏమైందంటే దాంట్లోనే అదైతే చనిపోయింది అనమాట, చచ్చిపోయింది అది. మా పిల్లలు ఎవరో మరి దాన్ని కింద అయితే పడేశారనమాట. కింద పడేసేసరికి అదైతే దాంట్లోనే చచ్చిపోయింది అనమాట. సో దాన్ని అయితే మేమైతే అక్కడే పారేసాము. ఇంటికి తెచ్చుకుందాం అనుకున్నాం యాక్చువల్గా దాన్ని, బట్ అది ఎందుకో బతకలేదు, మరి తెలియలేదు, మరి కింద పడడం వల్ల అది చచ్చిపోయిందని తెలియలేదు. అది ఆక్సిజన్ అదేదో బయటికి వస్తూ పోతూ ఉంటుందంట, అట్లయితేనే దానికి ఆక్సిజన్ అందుద్ది అని చెప్పారు. మా పిల్లలు అన్నారు, మరి అది ఎంతవరకు నిజమో రైటో నాకైతే తెలియదండి. అదైతే అది బయటకు వస్తుందేమో చూద్దామని చెప్పేసి చాలాసేపటి నుంచి అయితే ట్రై చూస్తున్నామండి. బట్ అదైతే రాలేదు. చాలా బాగుంది, క్యూట్గా ఉన్నింది, చిన్నది. ఒక్కొక్క ప్రాంతంలో వీటిని ఒక్కొక్కలాగా పిలుస్తారండి. కొన్ని ప్లేసెస్లో ఎండ్రకాయలు అని అంటారు, కొన్ని ప్లేసెస్లో పీతలు అంటారు, ఇంకా ఏదేదో పేరుంది వీటికి, ఈ క్రాబ్స్కి. నత్త అయితే అలా ఉండదు కదా, నత్త కంప్లీట్గా వేరే షేప్లో ఉంటుంది కదా, నత్త అని చెప్పారు కొంతమంది. అదైతే నత్త కాదని చెప్పాను నేనైతే. నాకైతే పీతలాగే అనిపించింది అది. ఇక్కడ మచిలీపట్నం సైడ్ అయితే వీటిని పీతలని అంటారంటండి. కొన్ని ప్లేసెస్లో ఎండ్రకాయలు అని అంటారు. ఇకపోతే మేమైతే ఇంకా మార్నింగే లేచి, అది నాకు కొంచెం అలసటగా అనిపించింది అనమాట. ముందు రోజు బీచ్లో చాలా బాగా ఎక్కువసేపు ఎగిరాం కదండి, కొంచెం బాడీ పెయిన్స్గా అట్లా ఉన్నిందనమాట, కొంచెం ఫీవర్స్గా కూడా అనిపించింది. సరే ఓకే, ఇంకా మచిలీపట్నం ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాలనేసి అయితే వెళ్తున్నాం అనమాట. సో మార్నింగే నాకు కొంచెం జీజీహెచ్లో వర్క్ ఉన్నింది అనమాట, మచిలీపట్నం జీజీహెచ్లో కొంచెం పని ఉన్నింది. సో ఆ పని చూసుకొని నేనైతే మేమైతే రిటర్న్ అయిపోయాము. సో రిటర్న్ అయిపోయిన తర్వాత దారిలోనే అనమాట, వచ్చే దారిలోనే ఈ ఫిష్ మార్కెట్ అయితే ఉంటుందని చెప్పారు. సో మా ఆంటీతో పాటు అయితే మేమైతే ఫిష్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము. ఏదైనా చేపలు ఏమైనా మంచిగా దొరికితే తీసుకొచ్చుకుందామని చెప్పేసి వచ్చాము. యాక్చువల్గా నేనైతే అసలు తిననండి, మండేను ట్యూస్డేను నాన్ వెజ్ అయితే నేను తినను కాబట్టి. సో మా పిల్లల కోసం అయితే నేను వెళ్తున్నా. మా అబ్బాయికి ఎప్పటి నుంచో ఇది క్రాబ్ది అయితే తినాలని, లాబ్స్టర్ కావాలని చెప్పేసి అన్నాడు ఆయన. సరే ఆ లాబ్స్టర్లు ఏమైనా దొరుకుతాయేమో చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఇక్కడ అన్నీ తూకం ప్రకారం అయితే చేపలు కానీ ఏవి కానీ అమ్మట్లేదండి. అది ఎందుకో ఈ విధంగా కుప్పలుగా ఆ చేపను బట్టే మామూలుగా కాస్ట్ అయితే చెప్తున్నారు ఇక్కడ. సో రకరకాల చేపలు, రొయ్యలు అయితే చూశాను నేను. ఇదైతే సొరచేపలు అంట ఈ పక్కన ఉండేవి. అదిగోండి పీతలు, రొయ్యలు, ఇట్లా సొరచేపలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ప్రతి దగ్గర ఉన్నాయి సొరచేపలు. ఈ మోడల్ వచ్చేసి సొరచేపలు అనమాట ఇవి. ఇంకా మిగిలినవి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంటుంది కదా, అదేదో తేల్మేను, గెండ ఏదో అంటారు కదా అట్లా. ఇదిగోండి రొయ్యలు, ఇది వచ్చేసి సొరచేప. ఇట్లా చిన్న చిన్న చేపలు, రకరకాలు చందువా చేపలు, అట్లా రకరకాల చేపలు అయితే ఉన్నాయి. తూకం వేయరంట, డైరెక్ట్గా చేపను బట్టి వాళ్ళు కాస్ట్ అయితే చెప్తున్నారు ఇక్కడైతే. మా అబ్బాయికి యాక్చువల్గా ఈ లాబ్స్టర్ తినాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు అనమాట. సరే ఓకే దొరుకుద్దేమో చూద్దామని చెప్పేసి వచ్చాము. బట్ లాబ్స్టర్ ఏమో అదేమో నాకు తెలియదు. ఆ లాబ్స్టర్ అంటే పెద్దది అనుకుంటారు, పెద్ద పీతనే పెద్దది.
ఇంకా మేమైతే ఇక్కడ ఫిష్ అయితే ఒక 2 ఫిష్లు అయితే తీసుకున్నామండి. మా ఆంటీ 2 చేపలు అయితే కొన్నారు. సో ఆ 2 చేపలను అయితే క్లీనింగ్ అయితే చేపిస్తున్నారనమాట. ఇక్కడ వీళ్ళు క్లీనింగ్ కూడా అది ఏదో బూడిద లాంటిది, ఇదిగో ఈ బుట్టలో ఉంది చూసారా, ఈ బూడిద లాంటిది వచ్చేసి ఆ చేపకు బాగా వేసి రుద్ది ఎట్లనో ఆ పైన పులుసు అదంతా ఎట్లనో క్లీన్ అయితే చేస్తున్నారు వాళ్ళు. ఈ ఆంటీ అయితే క్లీన్ చేయిస్తుంది మాకు చేపలను అయితే. ఇదిగోండి ఈ బూడిదని అయితే ఇట్లా అప్లై చేస్తారనమాట చేప మొత్తానికి పూసేసి, ఆ తర్వాత ఇలా కత్తితో అయితే ఆ పులుసులంతా అయితే తీసేశారు. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి లోపలంతా క్లీన్ చేసేసి ఇచ్చారనమాట మాకు. ఇది సొరచేప. ఇకపోతే మేము వచ్చేసి రొయ్యలు తీసుకుందామని చెప్పేసి రొయ్యలు అయితే తీసుకుంటున్నామండి. ఆంటీ దగ్గర రొయ్యలు అయితే ఇచ్చారు, బాగున్నాయి, పెద్ద పెద్ద రొయ్యలు అయితే ఉండినాయి. ఇకపోతే ఇక్కడ ఫిష్ మార్కెట్ కొంచెం బయటికి రాగానే ఇది వచ్చేసి పీతల ఫ్యాక్టరీ అంటండి. ఇక్కడ ఓన్లీ పీతలు మాత్రమే దొరుకుతాయి వీళ్ళ దగ్గర. ఈ పీతలకైతే ఇలా పురుకోస కట్టేసి ఒక డబ్బాలో చిన్నవి ఉన్నాయి, ఇంకొక డబ్బాలో పెద్ద పీతలు అయితే ఉన్నాయి. మా పాప వచ్చేసి చిన్న పీతలు నేను పెంచుకుంటానని చెప్పి ఆమె కోసం 2 చిన్న పీతలు అయితే కొనిచ్చాను. మా అబ్బాయికి తినాలన్నాడు కదా పీతల కర్రీ. సో పీతల కర్రీ కోసం అయితే 2 పెద్ద పీతలు అయితే తీసుకుని ఇంకా మేమైతే ఇంటికైతే రిటర్న్ వచ్చేసామండి. ఇంటికి రాగానే ఇంకా పీతలను అయితే కింద వదిలేసి ఇంకా ఆడుతున్నారు. అవి అయితే తిరుగుతూనే ఉన్నాయండి. దీన్ని చూసి అంత తేలులాగే గుర్తొచ్చింది నాకైతే అసలు. ఒక పీత అయితే దిగేసి ఇంట్లో ఏడో తప్పిపోయి వెళ్ళిపోయిందండి, ఏడో వెళ్ళి దాంకునేసింది అనమాట. మరి ఎట్లనో అదే మళ్ళీ బయటకు వచ్చింది, ఏ మూల నుంచో వచ్చేసి బయటకైతే వచ్చింది. మా పాపకైతే ఆ పీతలు అమ్మే షాప్ ఆయన అయితే పురుకోస కట్టించాడండి పీతలను పెంచుకునేదానికి. కాసేపు ఆడిందండి అంతే ఆ పీతలతో. ఇంకా తర్వాత వదిలేసి ఆ 2 పీతలను కూడా కర్రీకి అయితే ఇచ్చేసింది మా పాప. ఇదిగోండి 2 పీతలు మా పాప పెంచుకునేదానికని తెప్పించుకునింది, దారం కట్టించారు లాక్కోమని దాన్ని అయితే. ఈ పీతలు ఎందుకో కార్నర్కి వెళ్ళి దాక్కుంటున్నాయండి, అవి ఎందుకో మరి అట్లా. ఇక్కడైతే మా ఆంటీ అయితే ఇంకా 1 బై 1 క్లీన్ చేస్తుంటే ఆ పీతలు ఆడుకుంటున్నాయి. ఇక్కడైతే ఫిష్ అయితే నీట్గా కడిగి అన్నీ కడిగేసి రెడీ చేస్తున్నారనమాట. సో వీటి రెసిపీలు అయితే నేను మళ్ళీ నిదానంగా అయితే 1 బై 1 అయితే పోస్ట్ చేస్తానండి ఇవి. ఆ తర్వాత రొయ్యలు వచ్చేసి పొట్టు వాళ్ళు ఏం తీయలేదు, మనమే ఇంట్లో తీసుకుందాంలే అని చెప్పేసి ఈ రొయ్యలకైతే పొట్టు నేనే తీస్తానని చెప్పి మా ఆంటీ అయితే క్లీన్ చేసి ఇచ్చారనమాట. ఇకపోతే రొయ్యలకి ఇట్లా తలాను ఈత తోక సైడు ఆ పైన ఉన్న పొట్టు అదంతా నీట్గా అయితే ఒలిచేసుకుంటున్నాము. అవన్నీ రొయ్యలు కూడా అంతా నీట్గా వాష్ చేసేసి తీసి పక్కనైతే పెట్టేసుకున్నామండి. ఆ తర్వాత ఇంకా పీతల టైం అయితే వచ్చేసింది. పీతలు కూడా మా ఆంటీ అట్లనే కాళ్ళు చేతులు అవన్నీ సారీ వాటికి ఉన్న లెగ్స్ అవంతా ఇడిచేసి వాటిని లోపల ఒక జెల్ లాంటి ఐటమ్ అయితే ఉంటుందంట, సేమ్ రొయ్యలాగే ఉంటుంది టేస్ట్ ఇది అని చెప్పారనమాట. సో అవైతే నీట్గా తీసేసి కొంచెం పగలగొట్టి అయితే క్లీన్ చేస్తున్నారనమాట వాటిని. ఏమైనా ఈ పీతలను వాష్ చేసేది వాటిని ఇది చేసేది కొంచెం ప్రాసెసే అండి, నాకైతే అర్థమైంది. కొంచెం కష్టం అనిపించింది వీటిని పగలగొట్టి ఈ మాదిరి ఇది చేయాలని. మొత్తానికి పీతలు అయితే నీట్గా అన్నీ ఇడ్చేసి నీట్గా మంచిగా వాష్ చేసేసి మా ఆంటీ అయితే పక్కన పెట్టేశారు. వీటిని కూడా చూడండి ఈ మాదిరి వాటి పైన డిప్ అయితే ఇట్లా ఎందుకు అంత కష్టపడి వీటిని ఈ పీతల్ని తినడమా అనిపించింది నాకైతే. మా వాడికి కూడా చెప్పిన
ఈ పీతల ప్రాసెస్ చాలా పెద్దది అనేసి. ఓకే. పీతలు కూడా అయిపోయిందండి. మొత్తం క్లీన్ చేసేస్తున్నారు లోపలంతా. ఈ సీ ఫుడ్ ఏమో కానీ ఇది క్లీనింగ్ ప్రాసెస్ చాలా పెద్దవండి. ఈ సీ ఫుడ్ అయితే ఏమైనా కానీ కొంచెం. సో పీతలైతే రెడీ అయిపోయాయి. సో పీతలు కూడా మంచిగా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసామన్నమాట. ఇంకా ఏమేమి చేపలు, రొయ్యలు ప్లస్ ఇది పీతలు అన్నీ మ్యాక్సిమం అన్నీ అయితే టచ్ చేసామండి. ఇంకా తర్వాత లాస్ట్ వచ్చేసి ఇంకా సొరచేప మిగిలింది. ఈ సొరచేపను కూడా మా ఆంటీ అయితే క్లీన్ చేస్తున్నారు. ఈడ మా వాడు సొరచేపను ఎత్తుకొని దాన్ని నేను కోస్తాను. మా వాడు అయితే ముందు రెడీ ఉంటాడు ఇలాంటి వాటికి. ఇదో చూడండి ఎట్లా ఆడుతున్నాడో చూడండి దాన్ని పట్టుకొని. దాని పళ్ళు చూపిస్తున్నాడు, సొరచేప పళ్ళు. ఆంటీ వండుకొని నేను క్లీన్ చేస్తాను, నువ్వు జరుగు బాబు అంటే మా వాడు లేదు నేను కోస్తాను అని చెప్పి మా వాడు కూడా అక్కడ పనిలో అయితే దిగాడనమాట. చేపలు కోసే పనిలో అయితే పడ్డాడు మా వాడు. అది ఆంటీ చెప్తుంది, ఇక్కడ తల వరకు కట్ చేయి అని చెప్తుంది అనమాట. అది వాడికి రాలేదు ఇంకా ఆంటీనే తీసుకొని మొత్తం లోపలంతా క్లీన్ చేసేస్తున్నారు. దీంట్లో ముళ్ళు అయితే ఉండదంటండి ఇది సొరలో. అది క్లీన్ చేసుకొని పిట్టులాగా సొర పిట్టు ఏదో తయారు చేస్తారంట. ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ వీటన్నిటిని ఎట్లా ప్రిపేర్ చేస్తారనేది నేనైతే మీకు రాబోయే వీడియోస్లో అయితే నేనైతే చూపిస్తాను తర్వాత. ఓకే అండి, మేమైతే మచిలీపట్నం ఫిష్ మార్కెట్లో మేమైతే పర్చేస్ చేసిన ఐటమ్స్ అయితే ఇవి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.